స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోరులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన. జీవితంలో ఎప్పుడు కానీ దేవుని బిడలగా నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది, నాకు ఈ సాయం కావాలి, ఆ సాయం కావాలని కాదు జీవితం అంతా అడగాల్సింది. భక్తి తక్కువైందా, ఎక్కువ కావాలి తండ్రి. ప్రార్థన తక్కువైందా, ఎక్కువ కావాలి ప్రభువా. ఉపవాసం లేదా, అది నాకు కావాలి ప్రభువా. సహవాసం లేదా, అది నాకు కావాలి ప్రభువా. ఇవి అడుగు నీవు. ఇవి నీకుంటే నీకన్నీ ఉన్నట్టే. ఇది లేకపోతే నువ్వెన్నడిగినా దేవుని దగ్గర అనుకున్నవు నువ్వు పొందుకోలేవు. నీ వల్ల కా. ప్రార్థన చేయటానికి అభ్యంతరాన్ని కలిగించేవి ఏవైతే ఉండగలిగాయో యాకోబు తన నుండి వాటిని దూరం చేశాడు. వాటి నుండి యాకోబు దూరం అయిపోయాడు. ఇంకా నన్ను పోనివ్వవయ్యా యాకోబు అని దేవుడు అడిగేంత వరకు తెల్లవారుజాము వరకు ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలని నీకు మనసుంది, అయినా కూడా చేయలేకపోతున్నావు. ఎందుకంటే నీవు చేసే ప్రార్థనకు ఆటంకం, అభ్యంతరం కలిగించేవి ఏవో ఉన్నాయి కారణాలు. వాటినైనా దూరం పెట్టేయి, లేకపోతే వాటికైనా నువ్వు దూరం వెళ్ళిపో. కొంత సమయాన్ని హెచ్చించుకో, దేవుని దగ్గర గడిపి ప్రార్థించు. కార్యాలు వెంబడి కార్యాలు, అద్భుతములు వెంబడి అద్భుతములు, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. దేవుడు ఇవ్వకుండా పోయేవాడు కాదు. యాకోబులాగా పట్టుదల కలిగి నువ్వు దీవిస్తేనే నేను పోనివను. అడ్డుపడిపోయింది అతని ప్రార్థన. అతని ప్రార్థన గట్టిగా పట్టి పెట్టేసింది దేవుణ్ణి. అడుక్కుంటున్నాడు దేవుడు పంపించేసి అని. దేవుడు నిన్ను అడుక్కునేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి. నువ్వు దీవిస్తేనే ప్రభువా, లేకపోతే నీ ప్రార్థన వదిలిపెట్టి నేను చేస్తూనే ఉంటా ప్రభువా. చివరికి దేవుడు అతన్ని ఆశీర్వదించేశాడు. ఏశావు కోపం దీర్ఘశాంతమయ్యాది. ఏశావు ద్వేషం ప్రేమగా మారిపోయింది. ఏశావు శత్రుత్వం మిత్రుత్వంగా మారిపోయాది. ఏశావు కలిసిపోయాడు. యాకోబు కుటుంబీకులందరూ తనతో కలుపుకోగలిగాడు. ప్రేమ చిగురించింది అక్కడ. ద్వేషమంతా అణిగిపోయింది అక్కడ. ఎంత గొప్ప అద్భుతం! ఏశావు ఏమయ్యాడు? 400 మంది ఏమయ్యారు? ఎంత గొప్ప అద్భుతమో కదా. నీ జీవితంలో దేవుడు అద్భుతాల వెంబడి అద్భుతాలు చేయాలి అంటే, నీ జీవితంలో వాటిని చూడాలి అంటే నీకు రోషం, పౌరుషం ఒక్క ప్రార్థనలో నీకు ఉండాలి. ఇది లేకపోతే మన జీవితం కూడా అంతంత మాత్రమే ఉంటుంది అన్న విషయం మరిచిపోకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నీవు చూడు. అదే హోషియా 12వ అధ్యాయం 4వ వచనాన్ని నీవు చూడు. బైబిల్ ఏం చెబుతుంది?
అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. చూడండి, యాకోబు అక్కడ ప్రార్థించడమే కాదు, కానీ అక్కడ ఏది విడిచాడు? కన్నీళ్లు విడిచెను. కన్నీళ్లు విడవగలిగాడు. యాకోబు యొక్క ప్రార్థన, యాకోబు యొక్క కన్నీళ్లు ఎవరిని మార్చిందిమా? అన్నను మార్చేశాది. ఎవరన్నా? ఏశావు. ఎంతమందితో వస్తున్నాడు? మేలు చేయటానికే, కీడు చేయటానికే? కీడు చేయటానికి. అయితే ఆ కీడును దేవుడు మేలుగా మార్చేశాడంటే, ఒక్కడుగా ఉన్నటువంటి యాకోబు ఏం చేశాడు? కన్నీటితో ప్రార్థన చేశాడు. మనిషిగా సాటి మనిషిని నేను మార్చలేను. ఎవడు మార్చలేడు. మనిషిని మార్చేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. అదే నీవు మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనాన్ని నీవు చూడు. మత్తయి 11:12 చదువుకుందాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు, చూడండి, ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఏం చేస్తున్నారు? ఆక్రమించుకుంటున్నారు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. ఇది బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కాలము నుండి ఇప్పటి వరకు కూడా పరలోక రాజ్యము బలత్కారముతో ఏమవుతున్నది? పట్టబడుచున్నది. బలత్కారులు పరలోకాన్ని పట్టుకుంటున్నారు అని వ్రాయబడి ఉంది. పరలోకపు యొక్క రాజ్యం బలత్కారముతో పట్టబడడం అనేది ఏంటి? అసలు దాని అర్థం, బాప్తిస్మం ఇచ్చేటుడు యోహాను కాలము నుండి ఈ రోజు వరకు కూడా బలత్కారులు పరలోకాన్ని పట్టుకుంటున్నారు. పరలోక రాజ్యం బలత్కారుల చేత పట్టబడిపోతున్నది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? బాప్తిస్మం ఇచ్చేటుడు యోహాను కాలము నుండి ఈ రోజు వరకు కూడా పరలోక రాజ్యము బలత్కారంగా ఏమవుతున్నదేమా? పట్టబడుచు ఉన్నది. యోహాను ఏమన్నాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉన్నది, మీరంతా ఏమి పొందుడి? కుర్చీలో కూర్చుండే వాళ్ళు చెప్పండి, పరలోక రాజ్యం. గట్టిగా మీరు చెప్పద్దండి, కింద ఉండేవాళ్ళు. కుర్చీలు కూర్చునేటోడు స్త్రీలు పురుషులు. పరలోక రాజ్యం, గట్టిగా, పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనస్సు పొందుడి. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరికి? కుర్చీలో ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పని ఉండమ్మా, వాళ్ళు నిద్రపోతూ ఉండారు. జైనా, పరలోక రాజ్యం ఎవరికి? జోసఫ్, మారు మనసు పొందిన వాళ్లకు. యోహాను చేసేటువంటి బోధ ఆ రోజుల్లో ఎవరైతే వినగలిగారో వారందరూ కూడా తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడగలిగారు. దేవుని క్షమాపణ కోరుకోగలిగారు. దేవుడు క్షమించిన తర్వాత బాప్తిస్మమును పొందుకోగలిగారు. క్షమించబడిన పాపాలు చేయకుండా పరిశుద్ధంగా జీవించారు. అలాంటి వ్యక్తులకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడగలిగాది. అంటే మారు మనస్సు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుని దాని అర్థం. అందుకే పరలోకపు రాజ్యం బలత్కారుల చేత అది పట్టబడుచున్నది. బలత్కారము అంటే తీవ్రత అని అర్థం, మరో అర్థము దానికి.
బలత్కారము అంటే తీవ్రత, అంటే పరలోకపు యొక్క రాజ్య విషయములో తీవ్రత కలిగినటువంటి వారు. అరే, మారు మనసు పొందితేనే, పాపక్షమాపణ పొందగలిగితేనే, ప్రభువు నామములో బాప్తిసం తీసుకోగలిగితేనే మనం రక్షణలోనికి వస్తాం. ఆ రక్షణ జీవితం మనం జీవించగలిగినట్లయితే తప్పనిసరిగా పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతామనేటువంటి తీవ్రత యోహాను కాలములో ఉండగలిగాది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందాడు, పశ్చాత్తాపడ్డాడు, బలహీనతల విషయమై రక్షణలోనికి వచ్చాడు. ఎందుకు అంటే ఒక తీవ్రత, పరలోకం నాకు కావాలి. ఈరోజు నేనైనా, ఈరోజు నువ్వైనా, మనమంతా పాపములో ఉన్నవారమే. మన పాపాన్ని బట్టి మనకు నరకముందని బోధింపబడితిమి. ఆ పాపాన్ని వదిలిపెట్టేస్తే మనకు మోక్షమని బోధింపబడగలిగితేమి. అరే, నరకానికంటే పరలోకమే కావాలి అని పరలోక విషయంలో ఒక తీవ్రత నాకొచ్చింది, నీకొచ్చింది. అందుకే మారుమనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, రక్షణ అనుభవంలో ఉంటున్నాం. ఈ తీవ్రత యోహాను కాలము నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తుల్లో ఉండుటను బట్టి పరలోక రాజ్యం బలత్కరంగా పట్టబడుచు ఉంటున్నది. అంటే దాని మీద ఉన్న తీవ్రతను బట్టి అనేక మంది వ్యక్తులు మార్పు చెంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. అది దీనిలో ఉన్న అర్థం. పాపం చేసి అందులోని జీవించి చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి మనకు వస్తుంది. అది మన జీవితంలో నా భర్తకైనా, నా భార్యకైనా, నా కుమార్తెకైనా, నా కుమారునికైనా రాకూడదు అనేటువంటి భావనతో ఈ రోజున మనం ఆ పరలోక రాజ్య విషయంలో తీవ్రత మనకు కలిగిన వారమై ఈరోజు మనము అందులో ప్రవేశించటానికి మన జీవితం మార్పు కలిగిన జీవితంగా ఉంటున్నది. అయితే ఇక్కడ యాకోబు రాత్రంతా చేసిన ప్రార్థన బట్టి, తను విడిచిపెట్టిన కన్నిటిని బట్టి ఏశావును మార్చేసుకోగలిగాడు. అన్నం మారిపోయాడు. ఈరోజు నువ్వు మార్పు కలిగిన వ్యక్తివి. పరలోక రాజ్యం నీ సొంతం. ఏశావు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు ఇంకా మార్పు చెందని వారు. నీ ప్రార్థన ప్రభావం మార్పు లేని వ్యక్తుల మీద పడని. యాకోబు యొక్క ప్రార్థన కన్నీరు తన అన్న మీద పడిన తర్వాత ఎలా మార్పు చెందగలిగాడో అదే రీతిగా నీవు ప్రార్థన చేయగలిగితే మార్పు లేని వారు ఎవరో నీ ప్రార్థన ప్రభావం వారి మీద పడినప్పుడు ఏశావును మార్చినట్లుగా దేవుడు కూడా వారిని మార్చగలుగుతాడు. ఆ తర్వాత వారు కూడా పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు. లోకములో నా భర్తకి ఇది లేదు, నా భార్యకి ఇది లేదు, నా కుమార్తెలకు అది లేదు, నా కుమారులకి ఇది లేదు అని లోకంలో మనం ఎతుకుతూ ఉంటాం అవి కావాలి అని. ఏ రోజైనా ఎప్పుడైనా ఏ ఇంటి తల్లివైనా ఏ ఇంటి తండ్రివైనా నా కుమార్తెకు పరలోకం కావాలి, నా కుమారునికి పరలోకం కావాలి, ఎప్పుడైనా నా బిడ్డకు కొని ఇవ్వాలి, ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిందా? మనం పాపాన్ని పోగొట్టుకున్నప్పుడు పరలోకాన్ని మనం కొనుక్కుంటాం. పాపం పోయిందంటే మన పరిశుద్ధత వచ్చినట్లే. ఆ పరిశుద్ధతతో ఒక దుకాణములో ఒక ఖరీదైన వస్తువును కొనటానికి ఆ ఖరీదును మనం పెట్టి దాన్ని ఎలా కొంటామో ఒక పరిశుద్ధమైన జీవితం అనేది ఒక విలువైనది. ఆ విలువైన దాన్ని మనం పెట్టి మళ్ళీ దాన్ని మనం కొనుక్కునేటువంటి అనుభవాన్ని మనం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిల్ అదే మనకు చెబుతుంది. కాబట్టి జీవితంలో మనం ఎప్పుడైనా కానీ నాకు కావాలి పరలోకం. దేవుని వాక్యం మనకేం చెబుతుందో తెలుసా? చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ యోబు 16వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యోబు 16:20 చదువుకుందాం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు నరపుత్ర విషయమై ఆడవలెననియు కోరి నేను దేవుని యందు నేను దృష్టి ఉంచి, చూడండి, కన్నీరు ప్రవాహములాగా విడుచుచున్నాను. ఒక మనుష్యుడు దేవుని వైపుకు రావాలని,
ఒక మనుష్యుడు నిత్య నరకాగ్ని నుంచి కూడా పరలోకానికి రావాలి అని, ఒక చెడ్డవాడు చెడుని విడిచిపెట్టి మంచిలోనికి రావాలి అని నా దేవునితోనే నేను వ్యాజ్యమాడుతున్నా. నా కన్నీరు ప్రవాహములాగా ప్రవహిస్తున్నది. యోబు యొక్క జీవిత అనుభవం అది. ఈ రోజున నీ మాట వినని వారు నీ ఇంటిలో ఎందరున్నారు? నీ వంటి భక్తి కలిగిన వ్యక్తులు నీ ఇంటిలో ఎంతమంది? నీ వంటి భక్తి కలిగిన వ్యక్తులు లేనివారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నీకు తెలిసినట్లుగా కొన్ని చెడు అలవాట్లకు లోనై ఉన్నారు? నువ్వు బుద్ధి మాటలు చెబుతావు, మనుషులు మారరు, మందలిస్తావు, కఠినంగా వ్యవహరిస్తావు, అవకాశం వచ్చినప్పుడు చేయి చేసుకుని దెబ్బ వేస్తావు. అయినా వారిలో మార్పు రాదు. మార్పు తెచ్చిపెట్టేది ఏది అంటే యోబు చెబుతున్నాడు, నా కన్నీరు ఎలాంటిది? ప్రవాహం వలె విడిచుచున్నాను. ఒక మనుష్యునితో వ్యాజ్యమాడినట్లు ఒక వ్యక్తి యొక్క మార్పు విషయమై నా దేవుని దగ్గర నేను వ్యాజ్యమాడుతున్నా, వివాదం పెట్టుకున్నా, నా నోటి నిండా మాటలే. దేవునితో పోరాడాలి మనం. ప్రభా, పలానా వ్యక్తి నా మాట వినలేదు, పలానా వ్యక్తి తన ఉన్నటువంటి చెడులో నుంచి విడుదల పొందలేదు, పలానా వ్యక్తి ఈ రోజున నన్ను దుఃఖపరిచేటువంటి అసభ్యకరమైన ప్రవర్తన ఉంటున్నది. నీ ఇంటి వారమైన, బంధువులైన, నీ వెరిగిన వ్యక్తులు ఎవరైనా కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక మంచిని నువ్వు చూడాలి అని అనుకున్నప్పుడు ఆ మంచిలోనికి ఆ వ్యక్తి రాలేనప్పుడు, ఆ వ్యక్తి ఆ మంచిలోనికి రాలేదు అంటే ఏదో ఒక చెడు చేత పట్టబడి ఉంటున్నాడు. కాబట్టి ఆ పట్టబడిన బంధకాల నుంచి విముక్తి కలిగి ఆ వ్యక్తి ఒక మంచిలోనికి రావాలి అంటే నీవు దేవుని సన్నిధిలో నీ కన్నీరు ఒక ప్రవాహములాగా పారాలి. దేవుడు చూస్తాడు. ఎవరి కన్నీటిని చూశాడు దేవుడు? చదువుకుందాం. 2వ రాజులు నీవు చూడు. బైబిల్ మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది. 20వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. నీవు ఒక తల్లివిగా, ఒక తండ్రివిగా నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు దేవుని దృష్టి నీ మీదికి రావాలి అంటే ఆయన తన ముఖాన్ని తిప్పి నిన్ను చూడాలి అంటే నీ కళ్ళలో ఒక కన్నీటి బొట్టు నువ్వు రాలిస్తే చాలు. దేవుడు తట్టుకోలేడు. నీ వల్ల కాదు. నిష్కారణంగా నీ కొడుకే కానీ నీ కూతురే కానీ న్యాయం ఉండదు. వాళ్ళ తప్పే ఉంటుంది. తప్పు వారిలో ఉన్నప్పటికీ కూడా ఆ తప్పుకు తగిన శిక్ష వారు పొంది ఏడ్చేటప్పుడు తండ్రి కానీ తల్లి కానీ, నాయనా నీ తప్పుకు తగిన శిక్ష నీకు పడింది కాబట్టి నువ్వు ఏడుస్తున్నావు, అమ్మ నీ తప్పుకు తగిన శిక్ష నీకు పడింది కాబట్టి ఏడుస్తున్నావు అని తల్లి తండ్రి సమర్థించచ్చు. పర్వాలేదులే తప్పు, సమర్థించచ్చు. అయితే తప్పు ఉండినా, దాని నుండి శిక్ష వచ్చిన తల్లి తండ్రి ఒక్కొక్కసారి ఆ బిడ్డల యొక్క కళ్ళలో నింపుకున్న నీళ్లను కళ్ళలోనే నిలుపుకోకుండా వదిలేసినప్పుడు, అవి చెంపల మీదుగా కారినప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ఆ బిడ్డను చూచినప్పుడు తల్లిదండ్రులు ఊరక ఉండరు. చెంపల మీదుగా కారేటువంటి కన్నీటిని చూచి కరిగిపోతారు. ఏడ్పనేది ఏ కారణాన్ని బట్టి వచ్చినప్పటికీ కూడా తల్లి తండ్రి ఓర్చుకోలేరు. ఒక తల్లివిగా తండ్రివిగా నువ్వు ఓర్చుకోలేక ఇంకా నా బిడ్డలో నేను ఆ కన్నీటిని చూడకూడదు, ఇంకా నా బిడ్డలో ఎప్పుడు నేను సంతోషాన్ని చూడాలని ఒక తల్లివిగా తండ్రివిగా నీవే ఇలా అనుకోగలిగినట్లయితే నీ పైనున్న నీ తండ్రి కూడా అంతే కదా,
నా బిడ్డ ఎందుకు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నది, ఎందుకు విడుస్తూ ఉంటున్నదని దేవుడు కూడా ఒక తల్లి తండ్రి యొక్క ప్రేమ కంటే మించిన ప్రేమ మోకాళ్ళు నేల మీద వేసి కన్నీటితో ప్రార్థన చేసే వారి మీద ఆయన దృష్టి పడగలిగినట్లయితే ఆయన సహాయం చేసేవాడు. అందుకే ఇస్సియా కన్నీళ్లను నేను ఏం చేసి తిని చూచి తిని. దేవుడి నిన్ను చూడాలి అంటే, ఆయన ముఖము మీ వైపు తిప్పబడాలి అంటే, నువ్వు చేసేటప్పుడు ప్రార్థన నీ కళ్ళలో నుండి ఏది కారాలి? కన్నీరు కారాలి. దేవుడు చూడకుండా ఉండేవాడు మాత్రము కానే కాదు. పూర్వకాలపు యొక్క చరిత్ర ఏం చెబుతుందో తెలుసా? ఎవరైనా ఒక దీర్ఘమైన వ్యాధి కలిగి మంచాన పడిపోతే, ఆ మంచాన పడినటువంటి ఆ ఇంటి వారు ఈ వ్యక్తి ఈ దీర్ఘ వ్యాధి చేత ఇక చచ్చిపోతాడే, ఆ వ్యక్తి మీద వారికి ఉన్న ప్రేమను బట్టి ఆ వ్యక్తి స్వస్థతపరచబడి ఆరోగ్యవంతుడై ఇంకా తన ఆయుష్ పెరగాలి అని అతని ప్రేమించిన వ్యక్తులు ఆ వ్యాధి కలిగిన వ్యక్తి చుట్టూ కూడా ఏడుస్తారట. వారు ఏడ్చేటప్పుడు వారు పడేటువంటి కన్నీళ్లను భూమి మీద పడి ఒలికిపోయే రీతిగా చేయకుండా, అలా తుడిచేయకుండా, ఆ కన్నీళ్లు పడేటప్పుడు అవి ఆవిరైపోకుండా జాగ్రత్తగా కన్నీటిని వాళ్ళు భద్రపరుస్తారట. ఆ కన్నీటిని భద్రపరిచి ఆ కన్నీటిని ఏం చేస్తారంటే ఆ రోగికి తాపిస్తారట. అలా తాపించే దాన్ని బట్టి ఆ కన్నీటిని అప్పటికైనా దేవుడు కనికరించి ఆ వ్యక్తికి స్వస్థత ఇచ్చి అతనికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని. ఇది ఒక మూఢ నమ్మకం. పూర్వ చరిత్రలో కాలాల్లో జరిగిన విషయాలు ఇవన్నీ. వారి నమ్మకం ఆ కన్నీరే రోగికి తాపిస్తే ఆ కన్నీరు తాగుటును బట్టి దేవుని కనికరం ఆ వ్యక్తి మీదకి వచ్చి బాగుపడుతాడు అని. ఇటువంటి మూఢనమ్మకాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ రోజున ప్రేమించిన వ్యక్తులు రోగి అయితే చుట్టూ కూడా ఏడ్చి 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 కన్నీటిని కొంత వారు నిలుపుకొని అలా ఇచ్చేవారు. ఈరోజు నీ కళ్ళలో ఒక బొట్టు కనబడని చూసేస్తాడు. నా బిడ్డ ఎందుకు ఏడుస్తుంది? దేవుడు తెలుసుకుంటాడు, నీకు న్యాయం చేస్తాడు. అదే లూకాసు వార్త 6వ అధ్యాయం 21లో నీవు చూడు. అప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు బడుదురు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు ఏడ్చుచూ ఉన్నటువంటి మీరు ఎవరు? ధన్యులు. మీరేమవుతారు? నవ్వుదురు. అంటే దేవుడు మీ ఏడ్పును, మీ కన్నీటిని దేవుడు దేనిగా మార్చేస్తాడు? నవ్వుగా మారుస్తాడు. ఇప్పుడు ఏడ్చువారు ధన్యులు. అమ్మ, నువ్వు ఏ కారణాన్ని బట్టి నువ్వు ఏడ్చినా కానీ నువ్వు అనుకో, నేను ఏడుస్తున్నాను, నా కళ్ళలో నీళ్లు పడుతున్నాయంటే నేను ధన్యురాలు. ఎందుకు ధన్యురాలంటే నా నోటి నిండా దేవుడు నవ్వు పెడతాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏడిపించేవాడు కానీ కాదు. దేవుడు మనకు నవ్వు పెడతాడు. విశ్వసిద్దాం, ఆయన మాటల మీద నమ్మకం పెట్టుకుందాం. భవిష్యత్తులో దేవుని కార్యాలు చూద్దాం. ఎవరిని ఎప్పుడు ఎన్నడూ కానీ దేవుడు విడిచిపెట్టి ఆయన మనను చులకనగా తక్కువగా దేవుడు చేసి మనను బాధ పెట్టేవాడు కానీ కాదు.